నా ఫస్ట్ యూట్యూబ్ షార్ట్ అండి ఇదైతే 1,000,000+ వెళ్ళిందనమాట వ్యూస్. అండ్ కమెంట్స్ కూడా చాలా వచ్చాయి. అందులో ఎక్కువగా వచ్చిన కమెంట్స్ ఏంటంటే నేను రివర్స్లో వాడుతున్నానని పెట్టారు తవాని. కాదండి, ఇక్కడ చూసారా, అది హ్యాండిల్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసి ఉన్నారు. సో అది కాదనమాట, ఆ ఫ్రంట్ వచ్చేసి ఇదే అనమాట, ఇటు సైడే వాడాలి. నాకు సేమ్ డౌట్ వచ్చి అక్కడే అడిగాను షాప్ అతన్ని. అతను ఇలానే వాడాలి మేడం అని చెప్పారు. అండ్ దోశలు కూడా చాలా బాగా వస్తున్నాయండి. మెయింటెనెన్స్ కూడా తక్కువ. ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ కాదు, నార్మల్ ఐరన్ షీట్తో వాళ్ళు తయారు చేసి ఇట్లా రౌండ్గా కట్ చేసి ఇస్తాం మేడం అని చెప్పారు. దీనికి ఎక్కువ సీజనింగ్ ఎక్కువ చేయక్కర్లేదు, మెయింటెనెన్స్ తక్కువ. అండ్ దోశలు కూడా మీడియం, ఒక్కసారి హీట్ అయ్యాక మీడియం హీట్లో పెట్టుకొని వేసుకుంటే చాలా బాగా వస్తున్నాయండి. అండ్ మధ్యలో బ్లాకిష్ కూడా అవ్వట్లేదు ఎక్కువ. మనం మర్చిపోయి ఏదన్నా హైలో పెట్టేస్తే తప్ప కంటిన్యూస్గా బ్లాక్ వస్తుంది. కానీ ఒక్కసారి పెనం కాలిన తర్వాత మీడియం హీట్లో పెట్టుకొని వేసుకుంటే దోశలు మాత్రం చాలా బాగా వస్తున్నాయండి. అయితే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే దోశ చుట్టూరు ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మొత్తం ఫ్లాట్గా ఉంది కాబట్టి. వాళ్ళ దగ్గర చుట్టూరు కొంచెం ఎత్తుగా ఉండి మధ్యలో లోతుగా ఉన్న అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంక మేము వచ్చేసి ఇలా తీసుకున్నాము. ఒకవేళ మీరు చిక్పేట వెళ్ళి తీసుకోవాలి అంటే మటుకు ఆ మోడల్లోనే తీసుకోండి, బాగుంటాయి అవి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను లాంగ్ వీడియో కానీ షార్ట్ కానీ చేస్తాను దీని మీద.